మీరే వంట చేయబోతున్నారు? క్యాప్సికమ్ కొబ్బరి కూర. క్యాప్సికమ్ కొబ్బరి కూర. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? క్యాప్సికమ్ కొబ్బరి కూరకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైంది కదా, జీలకర్ర ఆవాలు వేద్దాం. మీరు కూడా ఓన్లీ పోపుకి ఉట్టి జీలకర్ర ఆవాలు 2. క్యాప్సికమ్ వేసుకోండి. ఫస్ట్ క్యాప్సికమ్ వేసేసుకోవాలా? ఓకే. ఇప్పుడు ఏంటి, క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వాలా? బాగా ఫ్రై అవ్వాలి. ఓకే. కొంచెం ఉప్పు వేసుకున్నాం. కూరకి సరిపడే ఉప్పు ఇప్పుడే వేసుకోవాలా, లేకపోతే ఉట్టి ఫ్రై అవ్వడానికి మాత్రం వేసుకోవాలా? ఉట్టి ఫ్రై అవ్వడానికి వేసుకోవాలి. ఉట్టి ఫ్రై అవ్వడానికి అంటే కూరకి మళ్ళీ సపరేట్గా మళ్ళీ వేయాలి? మళ్ళీ వేసుకోవాలి. ఓకే. మీ హాబీస్ ఏంటి? చాటింగ్ విత్ ఫ్రెండ్స్, స్లీపింగ్. చూసారా అండి, ఎవరిని అడిగినా కూడా చాటింగ్ విత్ ఫ్రెండ్స్. ఇంకా స్లీపింగా? ఎందుకండి, బ్యూటీ టిప్పా లేకపోతే ఏమన్నా హెల్త్ కాన్షియస్ అయ్యేది దేని గురించి? అంటే ఐస్ కింద బ్లాక్ సర్కిల్స్ రాకుండా ఉండడానికి. ఎందుకంటే ఎక్కువ పడుకుంటే ఐస్ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తాయని విన్నా. నేను ఫస్ట్ టైం వింటున్నాను. నిద్రపోతే బ్లాక్ సర్కిల్స్ రావు అనేసి. లేదు, అలా ఏమి లేదు. అలా ఏమీ లేదా? ఇంకా రాత్రులు నిద్రపోరా? పడుకుంటాను. అంటే ఎప్పుడు గ్యాప్ దొరికితే పడుకుంటారా? మరి వంట ఎప్పుడు నేర్చుకున్నారు? అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి, మమ్మీ లేనప్పుడు, ఇంట్లో లేనప్పుడు. మమ్మీ ఇంట్లో లేనప్పుడు వంట నేర్చుకున్నారు? చేస్తాను కదా, అలా నేర్చుకుంటాను. అంటే వంట చేస్తూ నేర్చుకున్నారు. కాలేజ్కి వెళ్ళొచ్చు ఎంత గ్యాప్లో. ఇది ఫ్రై అయిపోయింది. ఓకే, ఫ్రై అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇది తీసి వేరే బౌల్లో ఇచ్చేయాలా? బాగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలా? పోపు గింజలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఎందుకు ఇలా చేయాలి, తీసి పక్కన పెట్టి ఫ్రై చేసి? మసాలా చేయాలి కదా మళ్ళీ. ఓహో, అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది మొత్తం ఇట్లా బాగా వేయించి పక్కన పెట్టి తర్వాత మసాలా సపరేట్గా చేసుకున్నాక అది యాడ్ చేయాలా? ఓకే. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఆయిల్ చేయపోయాలా? అక్కడ ఆల్రెడీ దానికి ఆయిల్ వాడి ఇక్కడ మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ అయిపోదా? లేదు, సరిపోద్ది. రెండింటికి సరిపోతుందా? మళ్ళీ ఎందుకంటే 2 మిక్స్ చేసినప్పుడు ఏమైనా క్వాంటిటీ ఎక్కువైపోయి? ఇది కొబ్బరి వేస్తాం కదా, సరిపోతుంది. కొబ్బరి వేస్తే ఆయిల్ సరిపోతుంది. ఓకే. నూనె వేయినట్టుంది. ఉల్లిపాయలు వేసుకుంటాం. సాల్ట్ వేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా సాల్ట్ వేయాలా? కొద్దిగా వేసుకో. దాంట్లో ఎంత వేసామో చూసుకొని కర్రీకి ఎంత సరిపోతుందో మిగిలింది దీంట్లో వేసుకోవాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ వేయాలా సాల్ట్? ఏమైనా లేదు, అవసరం అయిపోయింది. కారం వేసుకుందాం. కారం అంటే పచ్చిమిర్చి ఏం వేయట్లేము కాబట్టి కారం ఎంత సరిపోతుందో కర్రీకి మొత్తం క్వాంటిటీ ఒకటేసారి వేసేయాలి. ఒకటేసారి వేసేయాలి. ఓకే. ఇవి బాగా డ్రై అయిపోయినట్టున్నాయి, వేగినట్టున్నాయండి. కొంచెం పసుపు. ఈ వంట ఇంకా ముందు ఎప్పుడైనా చేశారా? ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నారా? చేశారా? చాలాసార్లు చేశారా? ఎవరు తిన్నారు ఇంట్లో? మమ్మీ, డాడీ అందరు తిన్నారా? ఏమని చెప్పారు తిని? బాగుంది అన్నారా? చాలా బాగుంది అన్నారా? అంటే చాలా బాగుంది అన్నారా? బాగుంది అన్నారు. ఇవాళ మా రాజుగారు ఏమంటారో చూద్దాం. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి.
దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేయాలా? అమ్మో, ఇలా గ్రైండ్ చేస్తే ఎలా? కొద్దిగా చల్లారాక గ్రైండ్ చేయలేము. అవును. చల్లారిందేమో చూద్దామా? చల్లారింది. మిక్సీ చేసేస్తారా? ఆయిల్ కూడా వేసేనా? రెడీ. ఇప్పుడు ఈ పేస్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు దీంట్లో వేయాలన్నమాట. ఓకే, క్యాప్సికమ్ దాంట్లో. మళ్ళీ ఆయిల్ వేయాలా? లేదు, అవసరం లేదు కదా, దాంట్లో ఉన్న క్వాంటిటీ ఆయిల్ సరిపోతుంది. క్యాప్సికమ్ ఫస్ట్ క్యాప్సికమ్, తర్వాత నెక్స్ట్ కొబ్బరి. అంటే కొబ్బరి పేస్ట్ ఇది? పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్. చాలా. ఇది మనం ఫస్ట్ వేడి చేసుకున్నప్పుడు వేయొచ్చు కదా ఇవన్నీ? ఇది తర్వాత వేస్తే ఇది ఉడకడానికి ఫస్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఉడకడానికంటే ఇప్పుడు మళ్ళీ అదే మనం సేమ్ ఉడక దాంట్లోనే వేస్తున్నాం కదా, మసాలా ఫస్ట్ వేసుకోవచ్చు కదా ఇవన్నీ? వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. అంటే ఇలా చేస్తే కొద్దిగా బాగుంటుంది, అది కొద్దిగా చల్లారి మళ్ళీ బాగుంటుందా? తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. ఇది పేస్ట్ ఎందుకు చేశారండి? అంటే గ్రేవీ కోసమనా లేకపోతే గ్రేవీ కోసం? పేస్ట్ కోసం. గ్రేవీ కోసం పేస్ట్ చేశారు. కొద్దిగా వాటర్. వాటర్లో ఇప్పుడు వాటర్ మొత్తం నిండా కూడా వేయలేదు కదా, అది ఎలా ఫ్రై కర్రీలా వస్తుందా? ఇది రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ రెడీయా? రెడీ అయిపోయింది. ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. బాగుంటుంది అనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ కన్నా బాగా చేశాను అనుకుంటున్నారా? అది నేను చెప్పలేను. మీరు చెప్పలేరా? ఎవరిది బాగుంటుంది అనుకుంటున్నారు? నేనే గెలవాలనుకుంటున్నారా? నా ఫ్రెండ్ కూడా గెలవాలనుకుంటున్నారా? ఎవరు గెలిచినా పర్వాలేదా? మంచి ఫ్రెండ్షిప్ అయితే ఎప్పుడైనా ఇలాగే ఉండాలి. కానీ ఇది కాంపిటీషన్ కాబట్టి ఇలా ఉండకూడదు, ఎవరిది వాళ్ళు సపరేట్గా ఉండాలి. లాస్ట్ మూమెంట్లో ధనియా పొడి, జీలకర్ర పొడి జీలకర్ర పొడి మసాలా ఫ్లేవర్ కోసమా? అవన్నీ వేసేయంగా మొత్తం అసలు మసాలా వచ్చేసింది. అంతేనా? అయిపోయిందా? గార్నిష్ చేసుకున్నాం కొత్తిమీర తోటి. రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ కొబ్బరి కూర తయారీ మరోసారి. క్యాప్సికమ్ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. పాన్ లో వేయించిన క్యాప్సికమ్, కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ కొబ్బరి కూర రెడీ.